హాయ్ ఫ్రెండ్స్, ముందుగా శనగపప్పును ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మూకుట్లో నూనె పెట్టుకొని మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి తురుము వేసేసి ఉప్పు, పసుపు వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసి చక్కగా దగ్గర పడేలా చేసుకోవాలి. అంతే, టేస్టీ కొబ్బరి శనగపప్పు కూర రెడీ. ఇది స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది తినడానికి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైంది కానీ చాలామందికి తెలుసు అనుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.